తెలంగాణ ప్రభుత్వము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కొరకు టీశాట్ వారిచే నిర్వహిస్తున్నటువంటి అభ్యర్థుల శిక్షణా కార్యక్రమానికి మీకు అందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాము. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మనం చూసుకున్నట్లయితే గణితానికి సంబంధించి 30 మార్కులకు ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ 30 మార్కులలో 24 మార్కులు కంటెంట్ మీద, అదేవిధంగా 6 మార్కులు పెడగాజీ మీద ఉంటాయి. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పెడగాజీలో ప్రధానంగా 11 అంశాలు ఇవ్వబడ్డాన్ని మనం గమనించవచ్చు. ప్రధానంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పెడగాజీలో ఉండే 11 అంశాలు పేపర్ 1 మరియు పేపర్ 2లకి ఒకటే ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ పేపర్ 1లో ఇచ్చేటటువంటి ప్రశ్నలు ఎలిమెంటరీ లెవెల్ అంటే 1 నుండి 5 తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి బోధనాభ్యసన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏ రకమైనటువంటి పద్ధతులను ఉపయోగించాలి అనే దాని మీద ఇవ్వబడితే, ఈ పేపర్ 2లో ఇచ్చేటటువంటి ప్రశ్నలన్నీ కూడా 6 నుండి 10వ తరగతి వరకు ఉండేటువంటి విద్యార్థులకి బోధించడానికి మనం అనుసరించే వ్యూహాలు పద్ధతుల మీద సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. అభ్యర్థులు దీంట్లో ఉండేటువంటి చిన్న తేడాని గమనించాలి. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ 11 అంశాలు మనకి తెలిసినటువంటివే. అంటే ఈ గణితము యొక్క నిర్వచనము మరియు దాని యొక్క స్వభావము, అదేవిధంగా దాని యొక్క లక్ష్యాలు, విలువలు, ఇంకా మనం చూసుకున్నట్లయితే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాలు అని చెప్తున్నాము. ఇంకా ప్రధానంగా తీసుకున్నట్లయితే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే మనము గణితాన్ని బోధించడానికి ఏ రకమైనటువంటి పద్ధతులను అవలంబించాలి, ఇలాగా పద్ధతులను అవలంబించే క్రమంలో తరగతి గదిలో పాఠ్యబోధన చేసేటప్పుడు ఎటువంటి బోధనోపకరణాలను ఉపయోగించుకోవాలి, మన కార్యక్రమాలకి మన బోధనకి ఏ రకంగా మనం సంసిద్ధులం కావాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే సిసిఈ అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని, ఇంకా స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అని, డయాగ్నోస్టిక్ అండ్ రెమెడియల్ టీచింగ్ అని, ఇంకా మనకి గణిత ఉపాధ్యాయుడికి ఏ ఏ లక్షణాలు ఉండాలి, ఎలాంటి స్వభావం ఉండాలి, ఏ ఏ వనరులు అందుబాటులో ఉంటాయి, మన పాఠ్య ప్రణాళిక ఏంటి, పాఠ్యపుస్తకం ఏంటి, ఇటువంటి 11 అంశాలకు చెందినటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. అయితే మనము ఇంత ముందర ఎపిసోడ్లో మనము ప్రధానంగా ఏంటంటే ఎయిమ్స్, వాల్యూస్ మరియు అకాడమిక్ స్టాండర్డ్స్ని చర్చించడం జరిగింది. మనము ఇప్పుడు ప్రధానంగా మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ మీద దృష్టి పెట్టబోతున్నాము. మనకి తప్పనిసరిగా దీని నుంచి ఒక 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. 6 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు ఈ మ్యాథమెటిక్స్ టీచింగ్ మెథడ్స్ మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ మెథడ్స్ మీద పట్టు తెచ్చుకున్నట్లయితే తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కూడా ఈ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా తరగతి గదిలో పాఠ్యబోధన చేయాలి, గణితాన్ని బోధించాలి అంటే ఈ పద్ధతుల మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇప్పుడు మనము ఈ పద్ధతుల గురించి చర్చించుకుందాం ముందర. అంటే ఇక్కడ మనకి పద్ధతులు ఉన్నాయి, వ్యూహాలు ఉన్నాయి. మొట్టమొదటి పద్ధతుల గురించి మాట్లాడదాం. మనకి రకరకాల పద్ధతులు ఉన్నాయి. లెక్చర్ మెథడ్ అని, నెక్స్ట్ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అని, లాబొరేటరీ మెథడ్ అని, ఎనలిటిక్ మెథడ్, సింథటిక్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, అసైన్మెంట్ మెథడ్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఈ మెథడ్స్ యొక్క లిస్ట్ చూడండి. లెక్చర్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, హ్యూరిస్టిక్ ఆర్ డిస్కవరీ మెథడ్, ఎనలిటిక్ మెథడ్, సింథటిక్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, లాబొరేటరీ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. అంటే సహజంగా మనకి దీని మీద ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఏ పద్ధతి ద్వారా బోధన సాగిస్తావు అంటే ప్రతి పద్ధతికి కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెస్ ఉంటాయి, అంటే కొన్ని దోషాలు ఉంటాయి. ఈ పర్టిక్యులర్ భావనని బోధించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తావు, ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. లెక్చర్ మెథడ్ అనేటటువంటిది సాధారణంగా గణితంలో తక్కువగా ఉపయోగిస్తాము. గణిత శాస్త్రవేత్తల చరిత్రలను మాట్లాడేటువంటి సందర్భాల్లో, గణిత శాస్త్రవేత్తల జీవిత చరిత్రల గురించి చెప్పేటటువంటి సందర్భాల్లో మాత్రమే దీన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ ఇండక్టివ్ మెథడ్ని చూద్దాము.
ఇండక్టివ్ మెథడ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏంటంటే ప్రధానంగా కొన్ని ఉదాహరణల ద్వారా సామాన్యీకరించడం అనేటువంటి దానికి ఈ ఇండక్టివ్ మెథడ్ను ఉపయోగిస్తాము. ఇక్కడ మనకి ఇటువంటి వాటి మీద ఎలాగంటే ఈ క్రింది పద్ధతుల్లో ఏ పద్ధతిని సూత్రాలను సామాన్యీకరించే సందర్భంలో ఉపయోగిస్తారు అని చెప్పి ఈ పద్ధతుల పేర్లు ఇచ్చినప్పుడు మనకి ఈ పద్ధతిని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మనం కొన్ని ఉదాహరణల ద్వారా మనము సూత్రాన్ని సామాన్యీకరించడం జరుగుతుంది. అంటే పర్టికులర్ టు జనరల్ అనమాట, పర్టికులర్ టు జనరల్. ఇక్కడ గమనించండి, ఉదాహరణకి మనము 1+3 తీసుకున్నట్లయితే 1+3 ఎంత 4 అవుతుంది. దీన్ని మనము 2² అని రాయొచ్చు. అదేవిధంగా 1+3+5 తీసుకున్నట్లయితే 9, ఇది 3² అవుతుంది. ఇంకా చూడండి 1+3+5+7 అంటే 7, 3, 10, 5, 15, 1, 16 అంటే 4². సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ 1, 3 అనేవి బేసి సంఖ్యలు అనే సంగతి మనకు తెలుసు. ఇక్కడ మొదటి 2 బేసి సంఖ్యలు తీసుకున్నప్పుడు 2² వచ్చింది. అదేవిధంగా మొదటి 3 బేసి సంఖ్యలు తీసుకున్నప్పుడు 3² వచ్చింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మొదటి 4 బేసి సంఖ్యలు తీసుకున్నప్పుడు 4² వచ్చింది. కాబట్టి దీన్ని మనము ఇదే విధంగా రాసుకుంటూ పోతే సామాన్యీకరించి ఏం చెప్పచ్చు అనమాట, మొదటి n బేస్ సంఖ్యలు తీసుకున్నప్పుడు దీని సూత్రము n² అవుతుంది అని చెప్పవచ్చు. ఈ విధంగా కొన్ని తెలుసున్నటువంటి ఉదాహరణల ద్వారా మనం సూత్రాన్ని సామాన్యీకరించేటువంటి సందర్భాల్లో ఈ మెథడ్ ఆఫ్ ఇండక్షన్ని మనం వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణని చూడండి. మనము 1+2+3+4+5 ఉంది. దీని S అని అనుకుందాము. ఇప్పుడు మళ్ళీ సేమ్ Sని తీసుకుని 5+4+3+2+1 అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కూడుకున్నట్లయితే ఏమొస్తుంది చూడండి, 6+6+6+6+6. ఇక్కడ మనం 5 సంఖ్యలు తీసుకున్నాం కాబట్టి 6 అనేది 5 సార్లు వచ్చింది. అంటే ఇది 6 × 5 అవుతుంది. 6 × 5 అనేది 2S. కాబట్టి మొదటి 5 సంఖ్యలు మొత్తం ఎంత అంటే 5 × 6/2 అని. ఇక్కడ ఇదే విధంగా మనం వివిధ ఉదాహరణలు తీసుకుని గమనించుకున్నట్లయితే 1+2 తీసుకుని, అలాగే 1+2+3, 1+2+3+4 ఇలాగా 5 సంఖ్యలు తీసుకుంటే 5 × 6/2 వచ్చింది. కాబట్టి దీన్ని మనము 10 సంఖ్యలు తీసుకుంటే 10 × 11/2 వస్తుంది. అదేవిధంగా మొదటి n సహజ సంఖ్యలు తీసుకున్నప్పుడు n × n+1/2 అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము కొన్ని ప్యాటర్న్స్ అమరికల్ని గమనించడం ద్వారా ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్ నుంచి జనరల్ సిచ్యువేషన్స్కి వెళ్ళడం, జనరలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే సూత్రాలను సామాన్యీకరించే సందర్భాల్లో ఈ ప్యాటర్న్స్ అమరికల్ని గమనించి దాని నుంచి చేయడం జరుగుతుంది. ఇది ఇండక్టివ్ మెథడ్. మరి తర్వాతది డిడక్టివ్ మెథడ్. ఈ డిడక్టివ్ మెథడ్లో ఏ రకంగా చేస్తాము ఇక్కడ మీరు గమనించండి. ఇండక్టివ్ మెథడ్కి ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఇది జనరల్ టు స్పెసిఫిక్. ఎలాగంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కావాలనుకోండి, మనకి డైరెక్ట్గా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం, లేదా ఒక దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం కావాలి. దీర్ఘఘనం ఘనపరిమాణం కావాలి అనుకున్నప్పుడు దీర్ఘఘనం ఘనపరిమాణానికి సూత్రం తీసుకుని డైరెక్ట్గా ఇందులో ఏం చేస్తారన్నమాట, ఎల్ విలువ, బి విలువ, హెచ్ విలువ ఇస్తారు. ఇచ్చినటువంటి ఆ విలువల్ని ప్రతిక్షేపించి, అంటే ఏంటి, ఈ మనం ఏదైతే సూత్రాన్ని రాబట్టుకున్నామో ఈ సూత్రం సహాయంతోటి విలువల్ని మనము పొందుతాము. అయితే కొన్ని సందర్భాల్లో మనము ఇండక్టివ్ మెథడ్ ఉపయోగించుకోవాలి, కొన్ని సందర్భాల్లో డిడక్టివ్ మెథడ్ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇండక్టివ్ మెథడ్ అనేది కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. అంటే ఏదైతే ఒక విషయాన్ని నేర్చుకున్నామో ప్రతిసారి అదే సూత్రాన్ని మనము డిరైవ్ చేయనవసరం లేకుండా ఉన్నటువంటి సూత్రాన్ని ఉపయోగించుకుంటూ సమస్య సాధనకు ఉపయోగించేది డిడక్టివ్ మెథడ్. అలా కాకుండా సూత్రాన్ని రాబట్టడానికి ఉపయోగించేది ఇండక్టివ్ మెథడ్. ఈ రెండు పద్ధతులకి మధ్య ఉండే వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది పర్టికులర్ టు జనరల్లో ఇండక్టివ్ మెథడ్లో ఉంటే డిడక్టివ్ మెథడ్లో జనరల్ టు స్పెసిఫిక్ అవుతుంది. ఓకే, ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే
హ్యూరిస్టిక్ మెథడ్ ఉంది. అయితే ఇక్కడ మనము ఇండక్టివ్ మెథడ్కి మీకు ఆల్రెడీ ఇవి చెప్పడం జరిగింది. ఈ రకంగా మనం పిల్లలకి ఇచ్చి వాటిని నింపడం ద్వారా పిల్లలు వాటి మధ్య ఉండే రిలేషన్స్ని అర్థం చేసుకుంటారు అని మనం సులభంగా గమనించవచ్చు. ఈ ఇండక్టివ్ మెథడ్ మీకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఎనలిటిక్ అండ్ సింథటిక్ మెథడ్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ దీంట్లో ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఈ ఎనలిటిక్ మెథడ్, సింథటిక్ మెథడ్ అంటే ఈ ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ మనం చర్చించుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎనలిటిక్ మెథడ్ అండ్ సింథటిక్ మెథడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎనలిటిక్ మెథడ్ అంటే ఏంటి, సింథటిక్ మెథడ్ అంటే ఏంటి అంటే ఎనలిటిక్ మెథడ్ అంటే దాన్నే మనం విశ్లేషణ అంటాము, సింథటిక్ అంటే సంశ్లేషణ అంటాం. సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి. ఈ విశ్లేషణ పద్ధతిలో ఏంటంటే ఎనలిటిక్ మెథడ్లో మనము ఎనలైజ్ చేస్తాము కాబట్టి మనము కంక్లూజన్ నుంచి హైపోథసిస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనలిటిక్ మెథడ్ వి మూవ్ ఫ్రమ్ కంక్లూజన్ టువర్డ్స్ హైపోథసిస్. అంటే ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకున్నాం మనం. లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ 50 సెంటీమీటర్, 25 సెంటీమీటర్ అండ్ 22 సెంటీమీటర్. If it is melted and made into a cylinder of height 14 centimeter, then find its radius. ఇలాగ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ప్రధానంగా ఏం జరుగుతుందంటే ఈ ఎనలిటిక్ మెథడ్లో మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ షుడ్ వి ఫైండ్ అంటే వీ హ్యావ్ టు ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ రేడియస్. ఓకే, ఫర్ గెటింగ్ ద రేడియస్ డూ వీ నో ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, హౌ డు వీ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఈ రకంగా మనము ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలో అక్కడి నుంచి వెనక్కి పోయేది ఎనలిటిక్ మెథడ్. అంటే అందుకనే యంగ్ అనే ఆయన దీన్ని ఏం చెప్తాడంటే గడ్డివాములోంచి సూదిని వెలికి తీయడం లాంటిది ఎనలిటిక్ మెథడ్ అంటాడు. అంటే సూది అనేది చాలా చిన్నది, కనిపించదు. అంటే అంత చిన్న విషయాన్ని కూడా మనం విశ్లేషించడం ద్వారా దాని నుంచి బయటికి తీయచ్చు అని చెప్తాడనమాట. అదే మరి సింథటిక్ మెథడ్లో ఏం జరుగుతుంది అంటే సింథటిక్ మెథడ్లో డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ని సింథటిక్ మెథడ్లో చెప్పాలనుకోండి. అక్కడ ఏంటంటే మనము సింథటిక్ మెథడ్ అన్నప్పుడు హైపోథసిస్ టు కంక్లూజన్ మాట్లాడతాం. హైపోథసిస్ టు కంక్లూజన్ అంటే ఇక్కడ ఎలాగనమాట, వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే మెజర్మెంట్ చెప్తాడు. ఎస్, లెంగ్త్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్. వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ క్యూబాయిడ్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ క్యూబాయిడ్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనమాట, డైరెక్ట్గా ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మనము ఇచ్చినటువంటి డేటాని తీసుకుని వీ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ వీ వాంట్. ఇది సింథటిక్ మెథడ్. సో దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఎనలిటిక్ మెథడ్ అండ్ సింథటిక్ మెథడ్. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఎనలిటిక్ మెథడ్లో కంక్లూజన్ నుంచి హైపోథసిస్కి వెళ్తాము. అంటే ప్రతి ప్రాబ్లమ్ని మనం ఎనలిటిక్ మెథడ్లో చెప్పచ్చు, సింథటిక్ మెథడ్లో కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ then we are talking about heuristic method. హ్యూరిస్కో మీన్స్ టు ఫైండ్ అవుట్. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు వీటిని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. గివెన్ ఎనీ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏబిసి ఇన్ ఏ ప్లేన్. అంటే దీని ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఇక్కడ ఏం అవ్వాలి గమనించండి. వీఆర్ గివెన్ 3 non-collinear points in a plane. అంటే when these 3 non-collinear points are joined we get a triangle. అంటే ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్. అంటే ఈ 3 పాయింట్స్ని కలుపుకుంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని పిల్లవాడు కనుక్కోవచ్చు. ఇంకా ఈ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ని చెప్పచ్చు. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు, అది ఒకటి ఎక్స్పెక్టెడ్ ఆన్సరు. ఇంకా మనం చూసుకున్నట్లయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని చెప్పచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ అంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్ని గురించి మాట్లాడచ్చు. అలాగే బీసీ ప్లస్ ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి, ఈ విషయాలని చెప్పచ్చు. ఇంకా ఈ 3 బిందువులు గుండా వీ కెన్ డ్రా ఏ సర్కిల్ అని చెప్పచ్చు. సో దట్ సర్కిల్ విల్ బికమ్ సర్కమ్ సర్కిల్ ఫర్ ట్రయాంగిల్ ఏబిసి. దీని యొక్క సెంటర్ని కనుక మనం ఓ అని అనుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ ఓఏ ఓబి ఓసీల్ని జాయిన్ చేసినప్పుడు ఏ రకంగా ఉంటుంది అంటే
యాంగిల్ బీఓసి ఎంత అవుతుందో కనుక్కోవచ్చు వాడు. యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓసి, ఈ మూడింటి యొక్క మొత్తము అంటే యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బీఓసి ప్లస్ యాంగిల్ సిఓఏ ఈజ్ ఈక్వల్ టు 360 degrees అనే విషయాన్ని చెప్పచ్చు. ఈ రకంగా వీటి మధ్య ఉండే దాన్ని ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి ఇక్కడ ఏర్పడే యాంగిల్, ఇంకా ట్రయాంగిల్ ఓఏబి అనేటటువంటిది, అలాగే ట్రయాంగిల్ ఓబిసి, ట్రయాంగిల్ ఓసిఏ, ఇవి ఐసోసెలస్ ట్రయాంగిల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకని ఈ రేడియస్లు ఈక్వల్ కాబట్టి ప్రతి ట్రయాంగిల్ కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి బేస్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. సో దీని నుంచి ఫైనల్గా ఏంటంటే దే కెన్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్ దట్ యాంగిల్ బీఓసి ఈజ్ 2 times ఆఫ్ యాంగిల్ బీఏసి. అంటే ఇవన్నీ కూడా ద చైల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ సో మెనీ పాయింట్స్ ఫ్రమ్ దిస్. హ్యూరిస్కో అంటే టు ఫైండ్ అవుట్ different concepts can be extracted from this if they keep on thinking about it. This is the beauty of heuristic method. Okay, now next we are talking about laboratory method. What do you mean by laboratory method? So easily you know, in general most of the times we know that laboratory method means which is used only for conducting experiments for science. But remember that mathematics laboratory is a beautiful concept, and by using which here one example is given, finding the volume of a sphere. We consider a sphere and we consider a cylinder of whose base radius is equal to the radius of the sphere, and we select the cylinder such that the sphere is exactly fitted in that, and then we try to transfer liquid from spherical shape object to cylindrical object, and they will establish the relation between those two. This is the way in which we can use laboratory method. And of course till now we discussed about different methods of teaching mathematics, and as we discussed earlier we have some methods of teaching mathematics, and also we can apply or adopt some strategies. Like what kind of strategies we can use means brainstorming, mind map, discussion, activities, experiments. These are all different types of things. Observe the list of strategies which can be adopted while teaching mathematics. First one is brainstorming, next one is discussion, next activities. While doing these activities we can have different types of activities. Different type of activities means we can conduct them individual activity or group activity or whole class activity. అంటే మనము వ్యక్తిగతమైనటువంటి కృత్యాలను ఇవ్వవచ్చు, లేదా బృంద కృత్యాలు అంటే జట్టుగా ఉండే కృత్యాలు చేసేటట్టు ఇవ్వచ్చు, లేదా పూర్తి తరగతి కూడా కృత్యాలు ఇవ్వడం అనేది సాధ్యపడుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే పరిశీలనలు, అబ్జర్వేషన్స్ అంటే ఒక ప్యాటర్న్స్ని పరిశీలించడము, ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలు చేయడము, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్. ఆల్రెడీ మనము ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అని చెప్పుకున్నాము, అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది, ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్. ఓకే, ఇంకా ఇది కాకుండా విశ్లేషణ అని చెప్పాము, ఎనాలిసిస్. ఇంకా వీటితో పాటుగా మైండ్ మ్యాప్ అని కూడా చెప్పుకోవచ్చు. మైండ్ మ్యాప్ ఇవన్నీ కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ విచ్ కెన్ బి అడాప్టెడ్. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ మైండ్ మ్యాప్? మైండ్ మ్యాప్ ఉందనుకోండి, మైండ్ మ్యాప్ అంటే ఏంటంటే జస్ట్ వీ సింప్లీ రైట్ సంథింగ్ లైక్ a triangle on the board. So let the child think about all the different aspects that he will come to know about. So his mind starts thinking about it. When we see the word triangle, our brain starts thinking about different things. So many words will come to the mind of the child. He will keep on thinking about equilateral triangle, isosceles triangle, scalene triangle, acute angle triangle, obtuse angle triangle, right angle triangle, and sum of angles of a triangle is 180 degrees, and like this. So
all the concepts related to triangle will come to his mind. This is the way in which then we can club whatever the concepts we want to teach related to this triangle. We pose some questions related to that, and from this mind map we take the child towards what we have to. And one more is brainstorming. బ్రెయిన్ అంటే మేధో మదనము అంటాము. అంటే ఒక విషయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయడం ద్వారా, అంటే ఆ ప్రశ్నలు ఎలా ఉండాలంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉండాలి, అంటే ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండాలి. ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండేటప్పుడు పిల్లలు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి చూడండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 28 సెంటీమీటర్లు, దాని పొడవు వెడల్పుకి 2 రెట్లు. అయితే ఆ దీర్ఘచతురస్రం కొలతలు ఏమై ఉండొచ్చు అన్నప్పుడు పిల్లవాడు దాని గురించి ఆలోచిస్తాడు. అంటే ఒక దీర్ఘచతురస్రము, దానికి నియమం, మొదటి నియమం ఏముంది చుట్టుకొలత, రెండో నియమం ఏముంది, మూడో నియమం ఏముంది, ఇలాగ నియమాల ఆధారంగా దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని మనము బ్రెయిన్ స్టార్మింగ్, మేధో మదనము అంటాము. ఇలాగ పిల్లవాడిని ఆలోచింపచేయడం మూలంగా, అంటే మనం గణితం యొక్క లక్ష్యాల్లో మనం చెప్పుకున్నది ఏంటంటే పిల్లవాడిలో ఆలోచన పరిధి విస్తృతం అవ్వడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. కాబట్టి ఆ ఆలోచనలు పెరగడం కోసము ఈ బ్రెయిన్ స్టార్మింగ్ యాక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చర్చ, డిస్కషన్ అంటున్నాము. ఈ డిస్కషన్స్ అనేవి ఎవరితో జరగాలి అంటే తరగతి గది మొత్తంతో చర్చించవచ్చు, లేదా వ్యక్తిగతంగా ఒక విద్యార్థితో చర్చించవచ్చు. అంటే సాధారణంగా పిల్లలకి కృత్యాలను ఇచ్చినప్పుడు పిల్లల్లో వాళ్ళు చర్చించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం మన టెక్స్ట్ బుక్ను కూడా తీసుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇన్ జనరల్ థింక్, డిస్కస్ అండ్ రైట్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. థింక్, డిస్కస్ అండ్ రైట్ అంటే ఏం చేయాలన్నమాట, థింక్ అంటే దాని గురించి ఆలోచించాలి, అంటే ఇండివిజువల్గా ఆలోచించాలి. డిస్కస్ అంటే మిత్రులతో చర్చించాలి, అంటే ఇట్ లీడ్స్ టు పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటాం దాన్ని. పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటాం, అంటే జట్ల ద్వారా దాన్ని సాధించడం. తర్వాత దాని మీద రైట్, వాడికి ఆలోచనల్ని అది ఉపాధ్యాయులతో కూడా చర్చించవచ్చు, విద్యార్థులు చర్చించవచ్చు. అంటే ఈ చర్చ ద్వారా ఏం జరుగుతుందంటే ఓపెన్ మైండ్ వస్తుంది, అంటే అవతల వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలను యాక్సెప్ట్ చేయడం వస్తుంది. తప్పు అయినప్పుడు ఎందుకు తప్పు అనేది కారణాలు వివరించగలుగుతారు. ఇంకా సరి అయింది అన్నప్పుడు ఎలా సరి అయింది అనేది వివరించగలుగుతారు. అంటే ఈ రకంగా ఎలా ప్రూవ్ చేయాలి, ఎలా డిస్ప్రూవ్ చేయాలి, ఈ టెక్నిక్స్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఈ రకంగా మనము చర్చ ద్వారా కొనసాగించవచ్చు. ఇంకా యాక్టివిటీస్, కృత్యాలు ఇచ్చినప్పుడు మనము ఈ కృత్యాలని మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 3 రకాలుగా కృత్యాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనము వ్యక్తిగతమైన కృత్యాలు ఇవ్వచ్చు, జట్టులో ఇవ్వచ్చు, లేదా మొత్తము తరగతి మొత్తానికి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ పరిశీలనలు, అంటే ఈ పరిశీలనలు అనేవి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్యాటర్న్స్ని పరిశీలించడము, లేదా ఇప్పుడు మనము ఈ గది 4 గోడల వైశాల్యము కనుక్కోవాలి అనుకున్నప్పుడు గది యొక్క పొడవు వెడల్పు ఎత్తులు తీసుకోవడము, అంటే ఏ కొలతలు తీసుకుంటే దీని యొక్క 4 గోడల వైశాల్యాన్ని కనుక్కోగలుగుతామని ఆలోచించడము, అమెరికల్ని పరిశీలించడము, ఇటువంటివన్నీ కూడా పరిశీలన కిందకు వస్తుంది. సరే, ప్రయోగాలంటే ఇందాక ల్యాబొరేటరీ మెథడ్లో మనము డిస్కస్ చేసినట్టుగా జరుగుతుంది. ఎనాలిటిక్, సింథటిక్ అండ్ ఎనాలిసిస్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వివిధ స్ట్రాటజీస్ ఆల్రెడీ మనం మైండ్ మ్యాప్ అంటే కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈ వివిధ రకాలైనటువంటి మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ని వాడడం ద్వారా, అంటే ఇంకా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అని చెప్తున్నాము, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటున్నాము. ఇటువంటి వాటిని మనము ఏ రకంగా అవలంబించాలి అనేటువంటి వాటికి ఈ మెథడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే గణితము పిల్లవాడికి అర్థమయ్యే స్థాయికి తీసుకువెళ్ళడానికి మనకి మెథడ్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. దీని మీద మనకి ఇంతకు ముందర ఇచ్చినటువంటి ఒక ప్రశ్న ఎలా ఉందో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. క్రింది ప్రవచనాలను వాటి క్రమంలో గమనించండి అన్నాడు. అంటే 100 కంటే తక్కువ, 100 కంటే, అంటే ఇక్కడ ఏంటనమాట, 1 అనేది 100 కంటే తక్కువ, 2 అనేది కూడా 100 కంటే తక్కువ, 3 అనేది కూడా 100 కంటే తక్కువ, 4 అనేది కూడా 100 కంటే తక్కువ.
అయితే 1, 2, 3, 4 అవన్నీ కూడా సహజ సంఖ్యలని తెలుసు కాబట్టి దాన్ని సాధారణీకరించి ఏం చెప్తున్నాడంటే సహజ సంఖ్యలు అన్నీ కూడా 100 కంటే తక్కువ ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే ఇండక్టివ్ మెథడ్లో కొన్నిసార్లు ఏంటంటే మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే ఆ సాధారణీకరణ అనేది సరిగ్గా ఉందా లేదా అనే దాన్ని మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ దానికి సంబంధించి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ బోత్ ఇంట్యూటివ్ అండ్ డిడక్టివ్ లాజిక్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి సహజ బౌద్ధికమైన మరియు నిగమన తర్కం ఉపయోగించారు అని చెప్తున్నారు. అదేవిధంగా నిగమన తర్కము కాదు, భౌతిక తర్కము కాదు, నైదర్ ఇంట్యూటివ్ నార్ డిడక్టివ్ అని చెప్తున్నారు, ఓన్లీ ఇంట్యూటివ్ అని చెప్తున్నారు. ఇక్కడ లాస్ట్ది గమనించండి, పూర్ ఇండక్టివ్ లాజిక్ అంటే తప్పుడు ఆగమన తర్కము. ఇక్కడ ఇండక్టివ్ లాజిక్లో ఇది పూర్ ఇండక్టివ్ లాజిక్ అవుతుంది. ఎందుకని అవుతుంది అంటే గమనించండి, మనం ఇప్పుడు కౌంటర్ ఎగ్జాంపుల్ కావాలి. 101 అనేది సహజ సంఖ్య, అది 1 కంటే ఎక్కువ. కాబట్టి సహజ సంఖ్యలన్నీ 100 కంటే తక్కువ అనే ప్రవచనం తప్పు అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ టు డిస్ప్రూవ్ ది స్టేట్మెంట్ సింప్లీ వీఆర్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ అండ్ దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ డిడక్టివ్. అంటే ఇక్కడ ప్రూవింగ్ ఆర్ డిస్ప్రూవింగ్ బై కౌంటర్ ఎగ్జాంపుల్ అంటాం దీన్ని. వీ కాల్ ఇట్ డిస్ప్రూవ్ బై గివింగ్ కౌంటర్ ఎగ్జాంపుల్. ప్రత్యుహరణ ద్వారా ప్రవచనాన్ని తప్పని చెప్పి నిరూపించడం అన్నమాట. ఓకే, మరొక ఉదాహరణ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది సాధారణంగా చాలాసార్లు మనకి పరీక్షలు వస్తూ ఉంటుంది. ఇన్ టీచింగ్ జామెట్రీ ద కరెక్ట్ వే ఆఫ్ టీచింగ్ ఏ థీరమ్. అంటే మనము జ్యామితిని బోధించాలి అంటే అందులో ఒక సిద్ధాంతాన్ని బోధించడానికి ఏ పద్ధతిని ఉపయోగించాలి. జనరల్గా జ్యామితి అనగానే మనకి ఇందులో మనకి ఏమున్నాయి గమనించండి. ఎనాలిసిస్ ఆఫ్ హైపోథసిస్ అండ్ కంక్లూజన్ ఫాలోడ్ బై అర్థమెటిక్ ప్రూఫ్. అంటే మనకి ఇక్కడ ఎనాలిసిస్ ఆఫ్ హైపోథసిస్ అండ్ కంక్లూజన్ ఫాలోడ్ బై సింథటిక్ ప్రూఫ్. అంటే దత్తాంశము మరియు సారాంశం యొక్క విశ్లేషణ తర్వాత సంశ్లేషణ. ఇక్కడ గమనించండి, 2 పదాలు ఉన్నాయి ఇందులో, విశ్లేషణ ఉంది, సంశ్లేషణ ఉంది. అంటే మొట్టమొదటి ఏం చేస్తాం అన్నమాట, మనము ఇచ్చినటువంటి దత్తాంశాన్ని సారాంశాన్ని విశ్లేషించుకుని ఆ తర్వాత సంశ్లేషణ పద్ధతిని వాడతాము. కాబట్టి ఈ మొదటి ఆప్షన్ అనేది దీనికి సరైనది అని చెప్పి మనం చెప్పవచ్చు. లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్ బై లివింగ్ ఆర్ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్. ఇక్కడ మనం పద్ధతుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి లెర్నింగ్ బై డూయింగ్ అంటే కృత్యాధార పద్ధతి అంటాం. అంటే చేయడం ద్వారా అభ్యసనాన్ని సాధించడము అనేటువంటిది ఏ పద్ధతిలో ఉంటుంది? హ్యూరిస్టిక్ పద్ధత, లాబొరేటరీ పద్ధత, ప్రాజెక్ట్ పద్ధత, అనలిటికల్ పద్ధత, విశ్లేషణ పద్ధత. అంటే దీనికి ఆన్సరు మనం ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పవచ్చు. ప్రాజెక్ట్ పద్ధతిలో పిల్లవాడు కొన్ని కృత్యాలు నిర్వహిస్తాడు, నిర్వహించడం ద్వారా అభ్యాసం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ ద కరెక్ట్ మెథడ్ ఫర్ దిస్. ఇదే విధంగా ఇంకోటి చూడండి, ద టీచింగ్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ స్టూడెంట్ పార్టిసిపేట్స్ యాక్టివ్లీ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్ ఎట్ హిజ్ ఓన్ పేస్. అంటే ఇక్కడ కొన్ని టీచింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు అందులో పిల్లవాడు సెల్ఫ్ లెర్నింగ్తో సెల్ఫ్ పేస్తో పార్టిసిపేట్ చేసే మెథడ్ ఏది? ప్రాజెక్ట్సా, ప్రోగ్రామ్డ్ లెర్నింగా, లాబొరేటరీ వర్కా, మైక్రో టీచింగా? ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది ఏంటంటే పిల్లవాడు ఏ స్థాయిలో ఆగిపోయాడో అక్కడి నుంచి మళ్ళీ దాన్ని కొనసాగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది ఓన్ పేస్తో, అంటే తెలివైన పిల్లవాడు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో ఇప్పుడు ఒక 100 ప్రశ్నలు ఉన్నాయనుకోండి, పిల్లవాడు ఆన్సర్ చేయగలిగిన పిల్లవాడు 30-40 ప్రశ్నలు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక స్లో లెర్నర్ ఉన్నప్పుడు వాడి పేస్ తోటి అంటే ఒక 5-6 ప్రశ్నలు చేయగలిగితే 5-6 ప్రశ్నలు చేసుకోవచ్చు. ఆ రకమైన పాసిబిలిటీ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్. ఇక్కడ మనం ఇందాక హ్యూరిస్టిక్ మెథడ్ గురించి చెప్పుకున్నాము. దాంట్లో దాని యొక్క ఉపయోగం ఏంటి, దాన్ని ఎందుకు వాడాలి చూడండి ఏం చెప్తున్నాడో. ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ బ్లాక్ బోర్డ్ వర్క్ అంటున్నాడు. అంటే హ్యూరిస్టిక్ పద్ధతిలో బ్లాక్ బోర్డ్ని ఎక్కువ వాడతామా? ఇట్ ఈజ్ ఈజీ టు కంప్లీట్ ద గివెన్ లెసన్ ఇన్ లెస్ టైం. తక్కువ సమయంలో మనం పాఠాన్ని పూర్తి చేయొచ్చు. ఇట్ ఈజ్ టీచర్ సెంటర్డ్, అంటే అది ఉపాధ్యాయ కేంద్రీకృతమైన బోధనా పద్ధతి. ఇట్ ప్లేసెస్ ద ప్యూపిల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్. ఇందులో ఏది సరైనది ఒకసారి ఆలోచించండి, మీరు చాలా సులభంగా చెప్పగలుగుతారు. లాస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఎందుకని?
మనం ఇందాక చెప్పుకున్నప్పుడు హ్యూరిస్కో అంటే టు ఫైండ్ అవుట్, అంటే రకరకాలైన విషయాల్ని పిల్లవాడు దాని నుంచి కనుక్కోవడాన్ని మనం గమనించాము. కాబట్టి ఇట్ గివ్స్ స్కోప్ ఫర్ ద చైల్డ్ టు యాక్ట్ లైక్ ఇన్వెస్టిగేటర్. కాబట్టి లాస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పి మనము చెప్పచ్చు. నెక్స్ట్ది చూడండి, స్టూడెంట్ డ్రాస్ నీట్ అండ్ యాక్యురేట్ ఫిగర్స్. అంటే మనకి డ్రాయింగ్ డయాగ్రామ్స్ అనేటటువంటిది ఇట్ కమ్స్ అండర్ స్కిల్. అదే మనము ఇప్పుడు ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ దృష్టిలో చెప్పాలి అంటే ఇట్ కమ్స్ అండర్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టీచర్? Already as we discussed, our ultimate idea is to develop the thinking ability and collaborative ability of a child, and he always should follow a learner centered approach, and he must be a reflective practitioner, and also he must be like a lifelong teacher. Means always he has to learn, then only he could be able to ignite the minds of the students. మనము ఇప్పటిదాకా ఈ గణిత బోధనాభ్యాసంలో ఉండే వివిధ పద్ధతులు, వివిధ వ్యూహాలు, వాటిని అనుసరించని అంటే వాటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూసాము. అదేవిధంగా గత మాదిరి ప్రశ్నపత్రాల్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయనేది కూడా గమనించడం జరిగింది. ఇది కేవలము ఈ టెట్ ఎగ్జామ్కనే కాక టీచర్ రిక్రూట్మెంట్కి కూడా ఇది చాలా అత్యవసరమైనటువంటి విషయము. మ్యాథమెటిక్స్ టీచర్స్గా మనకి ఈ మెథడాలజీలో ఈ మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ తెలియడం అనేది చాలా అవసరము. కాబట్టి మీరందరూ కూడా వీటిని సరి అయిన పద్ధతిలో అవగాహన చేసుకుని వీటి మీద పట్టు సాధిస్తారని ఆశిస్తూ మంచి మార్కులు పొందాలని కోరుకుంటున్నాను. సో మరొక అంశంతో తర్వాత సెషన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.